కొన్నిసార్లు ప్రజలు నమ్మలేని సంఘటనలు కనిపిస్తాయి. అలాంటి ఘటనే ఈరోజు చర్చనీయాంశమైంది. నిజానికి ఒక మహిళ తన భర్తతో కలిసి సముద్రపు ఒడ్డున ఆనందంగా షికారు చేస్తూ ఉండగా ఒక్కసారిగా భూమి ఆ మహిళను మింగేసింది. ఈ వింత ఘటన చూసిన మొదట భర్త స్పృహ కోల్పోయాడు. తర్వాత త్వరగా స్పందించి తన భార్యను ప్రమాదం నుంచి కాపాడుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కథ సినిమా కథ కంటే తక్కువేం కాదు. అసలేం జరిగింది అంటే, ఫిల్స్బర్గ్లోని పోఫామ్ బీచ్ స్టేట్ పార్క్ వద్ద సముద్ర తీరం వెంబడి ప్యాట్రిక్, జామీ అకార్డు దంపతులు సంతోషంగా షికారు చేస్తున్నారు. ఇంతలో ఆ మహిళ ఒక్కసారిగా ఇసుకలో కూరుకుపోయింది. భర్తకు అస్సలు విషయం అర్థమయ్యే సమయానికే భార్య నడుములోతు ఇసుకలో పాతుకుపోయింది. ఆమె అదృష్టవంతురాలు. ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆమెకింకా నూకలు తినే రోజులు ఉన్నాయేమో. వెంటనే స్పందించిన భర్త ఆమెను పైకి లాగాడు. వాస్తవానికి ఫిల్స్బర్గ్లోని పోఫామ్ బీచ్ స్టేట్ పార్క్ వద్ద సముద్ర తీరం వెంబడి ప్యాట్రిక్, జామీ అకార్డు దంపతులు ఈ ఘటన జరుగుతుంది అని అస్సలు ఊహించలేదు. తన భర్త వెంటనే స్పందించి ఆమెను పైకి లాగకపోయుంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది. తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జామీ దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పింది. ప్యాట్రిక్ నన్ను బయటకు తీసిన వెంటనే ఏం జరిగిందో చూడ్డానికి మేము వెనక్కి తిరిగి చూశాం. ఎందుకంటే తాను నడుస్తున్న సమయంలో తన కాళ్ల కింద గొయ్యి వంటివి ఏమీ లేవని చెప్పింది జామీ. ఇంకా మాట్లాడుతూ, ఆ బిలం పూర్తిగా చదునైన భూమిలా ఉంది. అక్కడ చూస్తే గొయ్యి ఉన్నట్లు అనిపించలేదని తెలిపింది. ఇదే విషయంపై వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖ అధికార ప్రతినిధి జిమ్ బ్రిట్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయని, అయితే ఈ ఘటన సినిమాల్లో చూపించే ఘటనలకు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పారు. అలాంటి ఇసుకను ఊబిగా పిలుస్తారని తెలిపారు. లేదా సూపర్ సాచురేటెడ్ ఇసుక అని కూడా పిలుస్తారు. అది మిమ్మల్ని పూర్తిగా మింగేయదు. ఇలా చిక్కుకున్న ఏ వ్యక్తి అయినా తనను తాను ఆ గొయ్యి నుంచి బయటకు రాగలడు అని చెప్పుకొచ్చారు.